ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేయబోతున్నాను అనమాట. ఈ ప్రాసెస్ని మొత్తం చెప్తాను, చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనం మ్యాంగో ప్యూరీని అయితే తీసుకోవాలన్నమాట. అంటే మ్యాంగోస్ని బాగా రసం కాయలు కానీ కోసుకొని మామిడికాయని కానీ బాగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఉంచుకున్నాక మనం కండెన్స్ మిల్క్ అయితే వేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ ఇఫ్ యూ లైక్. ఇది అంత వేయాలని లేదు, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది వేయడం వల్ల బాగా క్రీమీగా వస్తుంది టెక్స్చర్ అనేది. సో ఇప్పుడు మనం కొంచెంగా పాలను అయితే యాడ్ చేసుకోవాలి, ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ ప్యూరిన్ అంతా మిక్సీ పట్టేస్తున్నాం. సో మేమైతే షుగర్ వేయలేదు, ఎందుకంటే మా మ్యాంగోస్ చాలా స్వీట్గానే ఉన్నాయి. సో ఇప్పుడు మన పర్ఫెక్ట్ మ్యాంగో ప్యూరీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇలా అయితే రావాలి కన్సిస్టెన్సీ, చాలా థిక్గా ఉండాలి. సో దీన్ని ఇప్పుడు మనం మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో దీనికైతే డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయి అన్నమాట. సో ఇది మీకు ఈ మౌల్స్ అనేది డిమార్ట్లో దొరుకుతాయి అండ్ ఆన్లైన్ షాపింగ్ స్టోర్స్లో కూడా దొరుకుతాయి, లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఎట్సెట్రా. సో ఇవి నేనైతే డిమార్ట్లో అయితే కొన్నాను అనమాట. రండి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేద్దాం. సో ఇప్పుడు మేము పెట్టేస్తున్నాం అనమాట, మొత్తం ఫిల్ చేసేసాను, క్యాప్స్ పెట్టేస్తున్నా. సో ఇప్పుడు మన ఐస్ క్రీమ్ మౌల్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో వీటిని 8 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట.